మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్పారు. నార్త్ అటు కానీ ఆ జిల్లాలు కానీ హైదరాబాద్ కానీ, కానీ ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఒక్కడు కూడా బ్యాగ్ చేసుకోలేకపోయారు. కరెక్ట్. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి. కారణాలు ఏమైనా కావచ్చు. కరెక్ట్. అంటే మరి అక్కడ మైనస్ అన్నట్టే కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంక్లూడింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్ కానీ, చేవెళ్ళ కానీ. అదే హైదరాబాద్, సికింద్రాబాద్ అనే కాదు, 543 పార్లమెంట్ సీట్లు మీరు చూస్తే భారతదేశంలో లిటరలీ భారతదేశం నిట్ట నిలువున చీలిపోయింది మన పార్లమెంట్ ఎన్నికల్లో. మీరు మోడీకి వ్యతిరేకమా, మోడీకి అనుకూలమా, అంతే. ఇక రెండో తప్ప మధ్యస్థంగా ఎవరన్నా ఉంటే, ఎన్డీఏలో కానీ ఇండియాలో కానీ లేకుండా మధ్యస్థంగా ఎవరైనా న్యూట్రల్గా ఉంటే ఎటు కాకుండా పోయారు. అందులో మీరు ఎందుకంటే అంటే 543లో నాన్ అలైన్డ్ పార్టీస్, అంటే ఇండియాకి కానీ ఎన్డీఏకి కానీ అలైన్ కాని వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయని చూస్తే 18 మాత్రమే. చాలా తక్కువ. ఆ 18లో అంటే 543లో 18, అంటే 525 ఎన్డీఏ కానీ ఇండియా కానీ. ఆ 18లో కూడా చూస్తే మీరు లెక్క 4 వైఎస్ఆర్సీపీ. ఎందుకు? అప్పుడు వాళ్ళ ఎలక్షన్ మొత్తం కలిసి జరిగింది. ఏది? అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఆ కోణంలో వాళ్ళకి 4 వచ్చినాయి. ఇంకొక 4 సిపిఎం, ఇంకొక 3 ఇండిపెండెంట్లు తప్ప బీజేడీ, బిజు జనతాదళ్ ఒరిస్సాలో అధికారంలో ఉన్న పార్టీ 0, బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉండిపోయిన పార్టీ అప్పటిదాకా 10 ఏళ్ళు మాకు 0, అకాలీదళ్, ఏవి చిన్న పార్టీలు కావు. కానీ ఆ రోజున్న వేవ్లో, ఆ రోజున్న పరిస్థితుల్లో పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు మాకు.